బ్రో ఏంటి బ్రో? దువ్వాడ మాదిరి కొంచెం ఉంటే రీతుని పాపం పలత రక్కేటట్టుంది, మీద మీదకి వెళ్ళిపోతుంది. పాపం రీతికి వాసన వచ్చింది అనుకుంటా, మధ్యలో చెయ్యి ఇట్లా పెడుతుంది పై పైకి వస్తుంటే. మరి అంతే కదా, ఒక మనిషి మీదకి పళ్ళు తోముకోకుండా అట్లా పై పైకి వెళ్ళొచ్చా? నాకైతే రీతు సూపర్ అనిపించింది స్వామి. మీ అందరి బాండింగ్ అయినప్పుడు నాది బాండింగ్ కాదా అంటే ఏంటి? దువ్వాడ మాదిరి మీది అన్హెల్దీ బాండింగ్ అనిద్ది. ఏమో మాట్లాడుతుంది అన్హెల్దీ బాండింగ్ గురించి. ఆలోచించాల్సిన విషయం మైక్. దమ్ము శ్రీజ మాత్రం సూపర్ స్వామి. పవన్ కళ్యాణ్కి మంచి పాయింట్లు చెప్పింది, ఫ్రెండ్కి చెప్పాల్సిన పాయింట్లు చెప్పింది. దువ్వాడ మాదిరికి ఎందుకు ఇస్తుందా కత్తి అనుకున్నా, చివరికి దువ్వాడ మాదిరి కత్తితోటి ఆమె పొడుచుకునేలా చేసిద్దని నేను అనుకోలేదు. మైక్ సూపర్ టాలెంట్ దమ్ము శ్రీజ, వచ్చావు. నాకైతే రీతు టూ మచ్గా నచ్చింది స్వామి. పై పైకి వస్తున్నా కానీ ఎక్కడ తగ్గల వనకల బెనకల సూపర్గా మాట్లాడింది రీతు. దమ్ము శ్రీజ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సిన వాళ్ళకే ఇచ్చింది. వాళ్ళ కత్తితో వాళ్ళే పొడుచుకున్నారు. దువ్వాడ మాదిరి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ బటన్ అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలపండి. దమ్ము శ్రీజ తప్పు, రీతు టూ గుడ్, వరస్ట్ దువ్వాడ మాదిరి.